చేసాం 10% పూర్తి చేసేస్తే జగన్ ఇచ్చి ఇవ్వలేదని నాటకాలు ఆడారు కదా. ఇప్పుడు 2 ఏళ్ళు వీళ్ళకే పట్టింది అంటే ఏం అబద్ధాలు చెప్తున్నారు ప్రజల్ని, ఏం మోసం చేస్తున్నారు. అట్లాగే టోటల్ గా ఈడ్చిపెడదంతే 1,50,000 ఇల్లు లేవు, 2 లక్షల ఇల్లు. జగన్ 30 లక్షల ఇళ్ళని స్థలాలు ఇచ్చాడు, స్థలాలు ఇచ్చేసాడు చేతికి, ఫోటోలు కూడా తీసి చేతికి పట్టాలు కూడా ఇచ్చేసాడు ఇల్లు కట్టుకోవడానికి. ఆ లోన్స్ ఇక దాంట్లో 9 లక్షల ఇల్లు పూర్తయినాయి. దాన్ని ఎంత అబద్ధాలు చెప్పారు, ఎంత తప్పుడు ప్రచారాలు చేశారు. అంటే పథకాలు మనవాళ్ళు తప్పు చేసినా సమర్థించుకుని అసలు ఎంత అందంగా పేదవాడి సొంత ఇంటి కళ నిజమవుతోంది. మరి అప్పుడున్న పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆపేశారు పథకం. జగన్ టైంలో జగన్ నీళ్ళ కాలనీలన్నీ ఆపడేశారు. వాళ్ళు ఏడిపించుకుది అంటున్నారు, వాళ్ళది ఏ పని పూర్తి చేయనివారు. మరి అది మోసం కాదా, ద్రోహం కాదా పేదవాడికి. జగన్ ఇంకా తన టైంలో ఆ టిట్కో ఇళ్లలో 50,000 పూర్తి చేసి ఇచ్చాడు, దానికి రంగులంటూ రచ్చ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటిది, అన్న క్యాంటీన్లకి రంగులు వేసుకోక ఏమన్నా ఇది వేసారా, కాషాయం రంగు వేసారా, లేకపోతే వేరే వేసారా? పసుపు రంగే కదా వేసుకుంది. మరి ఎవరి కోసం మోసం చేస్తారు అంటే మన రాష్ట్రంలో మోసం చేయటం అనేటటువంటిది చాలా గొప్ప పదం అనమాట. మోసం చేయడంలో దాన్ని ఏమంటారు, అరుదైనటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు. పచ్చి తగాని పబ్లిక్ గా దాచేస్తారు, అబద్ధాన్ని అబద్ధాన్ని పునాదులుగా చేసుకుంటారు, నిజాన్ని సమాధుల మీద ఎదుగుతారు. మన మీడియాలో కూడా ఈ నీచత్వమే అతి పెద్దదైనటువంటి శాపం. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీ నడుపుతామని తేల్చి చెప్పేసి మెడికల్ సీట్లు సాధారణ ప్రజలకు అందకుండా చేసి పీజీలు చేసే పరిస్థితి కూడా లేకపోవడం, డిగ్రీలు చేసే